హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎస్ వ్లాగ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి రవ్వ కేసరి చూపిస్తాను. ఓకేనా, రవ్వ కేసరి చేయడానికి ఫస్ట్ మనం ఒక కడాయి పెట్టేసుకొని అందులో నెయ్యి వేసేసుకొని జీడిపప్పు కిస్మిస్ మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవి బాగుంటాయి మనం కేసరిలో వేసుకుంటే. మంచిగా ఫ్రై అయిపోవాలన్నమాట. ఇవి ఫ్రై అయ్యాక తీసేసి అవి సైడ్కి పెట్టేసి మళ్ళీ అదే బాండీలో మళ్ళీ కొంచెం మనం నెయ్యి వేసేసుకొని నెయ్యి కొంచెం హీట్ అయ్యాక మనం ఇందులోనే రవ్వ వేసేసేయాలి. రవ్వ కూడా మంచిగా ఫ్రై అవ్వాలి, నేతులు కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. మంచిగా ఫ్రై అయిపోయాక ఇందులో మనం ముందుగానే వేడి వాటర్ హీట్ చేసి పెట్టుకోవాలి. ఆ వాటర్ ఇందులో మనం వేసేసుకోవాలి. రవ్వ మంచిగా హీట్ వాటర్తోనే మంచిగా ఉడికిపోవాలి. చూడండి, ఇప్పుడు రవ్వ మొత్తం ఫ్రై అయిపోయింది కదా. ఇందులో మనం హాట్ వాటర్ యాడ్ చేయాలి. మంచిగా హాట్ వాటర్ యాడ్ చేసినామంటే మంచిగా అందులో ఉడికిపోయిద్ది ఉప్మా అంతా. అదే ఉప్మా రవ్వ అంతే. ఇదంతా దగ్గర పడిపోయిద్ది. ఇప్పుడు కొంచెం ఒక 2 minutes అట్లా లోలో పెట్టేసుకుంటే సేమ్ ఉప్మా లెక్క వచ్చేసి దగ్గరికి అంత. ఇప్పుడు అంత దగ్గరికి అయిపోయాక మనం షుగర్ యాడ్ చేసుకోవాలి తగినంత. షుగర్ అంతా కరిగిపోయే వరకు మనం అలా తిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటేస్తూ ఉంటుంది. మంచిగా ఇదంతా మిక్స్ అయిపోయాక ఇందులో ముందుగానే ఫ్రై చేసుకున్న జీడిపప్పుని కిస్మిస్ యాడ్ చేసేసుకోవాలి. ఇవి కూడా వేసి కొంచెం మిక్స్ చేసేసి ఇందులోనే యాలకుల పొడి కూడా వేసేసుకుంటే మన రవ్వ కేసరి రెడీ అయిపోతుంది. కావాలంటే ఫుడ్ కలర్ ఆప్షనల్ అనమాట. థ్యాంక్ యూ.